వెల్కమ్ టు దేశాయ్ అప్డేట్స్. నేను మీ దేశాయ్ రాఘవేంద్రరావు. కరోనా వైరస్ నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా గత నెల రోజులకు పైగా కొనసాగుతున్నటువంటి ఈ లాక్డౌన్ మే 3వ తారీఖు తర్వాత కూడా ఎక్స్టెండ్ చేయబడుతుందా, లేకపోతే మే 3వ తారీఖు తర్వాత లాక్డౌన్ ఎత్తివేస్తారా? అఫ్కోర్స్ తెలంగాణ రాష్ట్రంలో మే 7వ తారీఖు వరకు లాక్డౌన్ ఉంది. కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినారియోని చూస్తే 130 కోట్ల మంది జనాభాను తొలిచివేస్తున్నటువంటి ప్రశ్న ఏమిటంటే మే 3వ తారీఖు తర్వాత పరిస్థితి ఏమిటి? సో దీన్ని విశ్లేషించుకోవడానికి ముఖ్యంగా మనం ఫండమెంటల్గా చూడవలసింది ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏంటి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి మార్గనిర్దేశకాలలో చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి అంశం ఏమిటంటే లాక్డౌన్ అనేది కరోనా వైరస్ యొక్క కట్టడికి శాశ్వతమైనటువంటి పరిష్కారము కాదు, ఇది కేవలం తాత్కాలికమైనటువంటి ఉపశమనం మాత్రమే అని చాలా స్పష్టంగా చెప్పబడింది. అంటే ఈ లాక్డౌన్ అనేది కేవలం సమస్యని వాయిదా వేస్తుంది తప్ప సమస్యని శాశ్వతంగా పరిష్కారం చెయ్యదు. మరి ఇది ఫ్యాక్ట్ అయినప్పుడు మరి లాక్డౌన్ని దాదాపుగా గత నెల రోజులుగా 2 విడతలుగా దీన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఎక్స్టెండ్ చేయాలనేటటువంటి ఆలోచన కొంతమంది చీఫ్ మినిస్టర్స్లో కలుగుతోంది. దీనివల్ల ఉపయోగం ఏమిటి అనేటటువంటి ప్రశ్న చాలామంది యొక్క మైండ్లో తొలుస్తున్నటువంటి ప్రశ్న. అయితే దీనికి మనం శాస్త్రీయంగా ఆలోచించవలసినటువంటి మార్గం ఏమిటంటే బేసికల్గా మనము ఈ కరోనాని కట్టడి చేయడానికి ప్రస్తుతం మన కళ్ళ ముందున్నటువంటి మోడల్స్ 3 మోడల్స్ ఉన్నాయి. అందులో ఒకటి విదేశీ మోడలు, 2 స్వదేశీ మోడల్స్. అదేంటనంటే విదేశీ మోడల్ సౌత్ కొరియన్ మోడల్, అలాగే స్వదేశీ మోడల్స్ మన దేశంలో మన కళ్ళ ముందుగా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయబడినటువంటి బిల్వారా మోడల్, కేరళ మోడల్. సో ఈ సౌత్ కొరియన్ మోడలు, బిల్వారా మోడలు, కేరళ మోడలు వీటిని విశ్లేషించుకోవడానికన్నా ముందు అసలు ఈ కరోనాని కట్టడి చేయడానికి ఉండేటటువంటి మార్గనిర్దేశకాలు ఏంటి? సో దీనికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయంటే T3 ఫార్ములా అని అంటున్నారు. T3 ఫార్ములా అంటే ఏంటంటే టెస్ట్, ట్రేస్ అండ్ ట్రీట్. అంటే విరివిగా టెస్టులు చేయండి, వ్యాధిగ్రస్తుల్ని ట్రేస్ చేయండి, ట్రేస్ అయినటువంటి వాళ్ళని ఐసోలేషన్లో పెట్టి ట్రీట్ చేసి వాళ్ళని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపండి. సో ఈ T3 ఫార్ములా అనేది మన దేశంలో గత నెల రోజులుగా ఈ లాక్డౌన్ పీరియడ్లో జరుగుతున్నదా అనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి సిచ్యువేషను. అంటే బేసికల్గా ఏంటనంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు ఈ రోజు దాకా చూస్తే దాదాపు 30,000 దగ్గర కేసులు ఉన్నాయి, సో ఇండియా చాలా కంట్రోల్ చేస్తుంది అని మనం అనుకొని సంబరపడవచ్చు. కానీ ఎన్ని టెస్టులు చేస్తే ఈ 30,000 కేసులు బయటకు వచ్చాయి? మనకు ప్రసిద్ధమైనటువంటి ఎపిడమాలజిస్టులు చెబుతున్న దాని ప్రకారంగా ఏంటనంటే ఇప్పుడు ఇండియాలో బయటపడినటువంటి కేసులకు కనీసం అంటే 7 to 8 టైమ్స్ కేసెస్ దాకా ఇన్ఫెక్ట్ అయి ఉంటాయి, కానీ అవి బయటికి రావట్లేదు అని చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఎందుకనంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్లోనే చాలా స్పష్టంగా చెబుతున్నది ఏంటంటే దాదాపు 50% ఆఫ్ ద పేషెంట్స్కి పైన వరకు కూడా ఇది అసిమ్టమాటిక్, అంటే సిమ్టమ్స్ అనేటివి బయటపడకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ 30,000 కేసులు భారతదేశ వ్యాప్తంగా మనకి ఇప్పుడు డయాగ్నోజ్ అయినటువంటి కేసులు కానీ, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 1000కి పైగా ఉన్నటువంటి కేసులు కానీ, పక్కనే ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటటువంటి 1200 కేసులకు పైగా ఉన్నటువంటివి కానీ, ఇవన్నీ కూడా ఎటువంటి కేసులు? అయ్యా నాకు సిమ్టమ్ వచ్చింది, నాకు ప్రాబ్లం ఉన్నది అని చెప్పి పేషెంట్ తనకు తానుగా గాంధీ హాస్పిటల్కో, ఫీవర్ హాస్పిటల్కో, MGM హాస్పిటల్కో వెళ్ళి తనగా వాలంటీర్గా టెస్ట్ చేయించుకుంటే అందులో బయటపడినటువంటి కేసులు ఇవి. సో ఇలా బయటపడకుండా ఉన్నటువంటి కేసులు ఎంతమంది? ఎందుకు అనంటే వరల్డ్ మొత్తం మీద చాలా సర్వేలు చెబుతున్నాయి ఏంటనంటే చాలామందికి ఒక సోషల్ ఫోబియా ఉన్నది. అంటే నాకు కరోనా వైరస్ సిమ్టమ్స్ ఉన్నాయని చెబితే నన్ను వీధిలో వాళ్ళు, లేకపోతే అపార్ట్మెంట్లో వాళ్ళు, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాదు, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నన్ను ఒక అంటరాని వాడిగా చూస్తారు అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఏవో దగ్గు మాత్రలో లేకపోతే జలుబు మాత్రలో వేసుకుంటూ మెయింటైన్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు అనేది అంచనా. మరి ఇటువంటి నేపథ్యంలో రేపు మే 3వ తారీఖు తర్వాత లాక్డౌన్ ఎత్తివేస్తే వీళ్ళందరూ బయట ఓపెన్గా తిరుగుతూ ఉంటే వీళ్ళు కరోనా క్యారియర్స్గా ఉండి వీళ్ళ ద్వారా చాలామంది ఇన్ఫెక్ట్ అయితే మళ్ళీ ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ వ్యాధి తిరగబెడితే మళ్ళీ లాక్డౌన్ పెడతామా? అటువంటి పెట్టేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఒకవేళ మళ్ళీ లాక్డౌన్ని మనం ఇలాగే ఎక్స్టెండ్ చేసుకుంటూ పోయినా, లేదు ఒక నెల 2 నెలల తర్వాత మళ్ళీ లాక్డౌన్ పెట్టవలసిన పరిస్థితి వస్తే తట్టుకునేటటువంటి ఆర్థిక స్తోమత భారతదేశానికి ఉన్నదా? పోనీ విరివిగా టెస్టులు చేసుకుంటూ పోతే అంతమందిని ట్రీట్ చేసేటటువంటి ప్రజా ఆరోగ్య వ్యవస్థ, పబ్లిక్ హెల్త్ సిస్టమ్ మన దగ్గర ఉన్నదా? సో ఇది మనకు ఆలోచించవలసినటువంటి అంశం. సరిగ్గా దీనికి సమాధానం చెబుతున్నవే సౌత్ కొరియన్ మోడల్, బిల్వారా మోడల్,
కేరళ మోడల్. సో సౌత్ కొరియా వాళ్ళు T3 ఫార్ములాని చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తూ టెస్ట్, ట్రేస్, ట్రీట్ అనేటటువంటి ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తూ అక్కడ లాక్డౌన్ అనేది లేకుండానే ఈ కరోనాని దాదాపుగా నెల రోజుల కిందటనే కట్టడి చేశారు. దే హ్యావ్ డిక్లేర్డ్ దేర్ కంట్రీ యాజ్ కరోనా ఫ్రీ కంట్రీ ఆల్మోస్ట్ అబౌట్ ఎ మంత్ బ్యాక్. సరే మనం అనుకోవచ్చు మనకు సౌత్ కొరియా అంటే చాలా అడ్వాన్స్డ్ కంట్రీ అనో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి జనాలలో చాలా డిసిప్లిన్ ఉంటుందనో, లేకపోతే అక్కడ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ బాగుందనో, లేకపోతే అక్కడ ఉండేటటువంటి క్లైమేటిక్ కండిషన్స్ వేరే అనో, లేకపోతే అక్కడ ఉండేటటువంటి ప్రజలు చాలా నాగరికత ఉన్నవాళ్ళు మన ఇండియాలో లాగా కాదనో మనం అనుకోవచ్చు. కానీ మన కళ్ళెదురుగానే కనపడుతున్నటువంటి మోడల్స్ 2 మోడల్స్. అది బిల్వారా మోడల్, కేరళ మోడల్. ఈ బిల్వారా మోడల్కి కేరళ మోడల్కి చాలా దగ్గరి పోలిక ఉంది. వీళ్ళు ఏం చేశారంటే, బిల్వారా అనేది రాజస్థాన్లో ఉండేటటువంటి ఒక ప్రాంతం. మార్చి 20వ తారీఖున మొట్టమొదటి కేసు ఇక్కడ ఐడెంటిఫై అవ్వగానే, డయాగ్నోజ్ అవ్వగానే ఇమ్మీడియట్గా ఆ ప్రాంతానికి పక్క జిల్లాలకు కూడా ఇక్కడి వాళ్ళు బయటికి పోకుండా, బయటి వాళ్ళు లోపలికి రాకుండా మొత్తం అష్టదిగ్బంధనం చేయటమే కాకుండా బిల్వారాలో ఉండేటటువంటి హోటల్స్, కాలేజీలు, స్కూళ్ళు, హాస్టల్స్, అన్ని రకాల ప్రభుత్వ రకమైనటువంటి ఆఫీసులు, అంటే ఏవైతే అత్యవసర సర్వీసులు ఇచ్చేటటువంటి ఆఫీసులు కాకుండా మిగిలిన ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్వారంటైన్ సెంటర్లుగాను, ఐసోలేషన్ వార్డులుగాను మార్చేశారు. టోటల్గా ఒక వార్ రూమ్ అనేది ఏర్పాటు చేసి, అంటే జిల్లా వైద్య యంత్రాంగం, అట్లాగే పోలీసు యంత్రాంగం, అట్లాగే అధికార యంత్రాంగం వీళ్ళు ఒక వార్ రూమ్ లాగా ఏర్పాటయ్యి వాళ్ళకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చినా ఇమ్మీడియట్గా వాళ్ళకి అటెండ్ అవుతూ మొత్తం ప్రతి వీధికి సంబంధించి, ప్రతి ఏరియాకు సంబంధించి వాళ్ళు ఒక వాలంటీర్స్ టీంని ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళి, అంటే హెల్త్ వర్కర్సు, వాలంటీర్సు ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ టెస్టులు చేసి, అంటే ఎవరికైతే సిమ్టమ్స్ ఉన్నాయో, ఎందుకంటే మనకి ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే ICMR చాలా స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ ఇచ్చింది ఏంటంటే, ఎవరికి కూడా ప్రాథమికమైనటువంటి లక్షణాలు లేకపోతే టెస్ట్ చేయవద్దు అని చాలా స్పష్టంగా చెప్పింది. సో వాళ్ళకి ఎవరికైనా లక్షణాలు ఉన్న వాళ్ళకి టెస్ట్ చేస్తూ వాళ్ళని క్వారంటైన్లో పెట్టి ఆ తర్వాత వాళ్ళకి ఒకవేళ వ్యాధి కన్ఫర్మ్ అయితే వాళ్ళని ఐసోలేషన్కి షిఫ్ట్ చేయటం, ఇది కూడా ఏదో ఒకరోజు చేసేసి ఆపేసామన్నది కాకుండా రెగ్యులర్గా ఆన్ ఏ డైలీ బేసిస్, అంటే నిన్న చూసిన వాళ్ళకి సింటమ్ లేకపోయినా కూడా మళ్ళీ వాళ్ళకి ఇవాళ సింటమ్ బయటపడేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి రెగ్యులర్ బేసిస్లో చేసుకుంటూ, అలాగే ప్రతి ఒక్క ఏరియాకు కూడా ఒక టైం లైన్, అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఏరియాలో సోమవారం టు సోమవారం, మండే టు మండే, లేకపోతే సండే టు సండే ఒక టైం లైన్ పెట్టుకొని ఆ వారానికి సరిపడా సరుకులని, ఆ వారానికి సరిపడేటటువంటి కూరగాయలని వాళ్ళకు ఇంటికే ఏర్పాటు చేసి వాళ్ళు కనీసం నిత్యావసర వస్తువులకు కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం లేకుండా ఇవాళ రోజున ఏప్రిల్ 4వ తారీఖు తర్వాత అక్కడ కేసులు లేవు. అంటే దగ్గర ఒక 2 వారాల లోపలనే మొత్తం అక్కడ కరోనా ఫ్రీగా చేసేసారు. అంటే మార్చి 20వ తారీఖున మొదటి కేసు బయటపడితే ఏప్రిల్ 4వ తారీఖున చివరి కేసు, ఆ తర్వాత కేసులు లేవు. అలాగే కేరళలో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి, ఇంచుమించు ఇదే మోడల్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. అక్కడ ఇంకొకటి ఏంటంటే, ఎక్కడా కూడా భారతదేశ రాజకీయ చరిత్రలో కని విని ఎరుగనట్లుగా ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే చీఫ్ మినిస్టరు, అపోజిషన్ లీడరు కలిసి ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ప్రజల్ని సమాయత్తపరిచి, సమాజాన్ని సమాయత్తపరిచి, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఈ సమయంలో మనం రాజకీయాలు చేయకూడదు అని చెప్పి అన్ని పార్టీల కార్యకర్తల్ని వాళ్ళు ఉత్తేజపరిచి గ్రామానికి, ఒక్కొక్క గ్రామానికి కనీసం అంటే ఒక 40-50 మంది వాలంటీర్స్ని ఏర్పాటు చేసి రాష్ట్రం మొత్తం మీద దాదాపుగా 2 లక్షల మంది వాలంటీర్స్ని ఏర్పాటు చేసి, 2 లక్షల మంది వాలంటీర్స్ అంటే ఆషామాషి అయినటువంటి విషయం కాదు, 2 లక్షల మంది వాలంటీర్స్ని ఏర్పాటు చేసి ఇంటింటికి వెళ్ళి హెల్త్ వర్కర్స్ని తీసుకుని వెళ్ళి, వాలంటీర్స్ హెల్త్ వర్కర్స్ వెళ్ళి ఎవరికైనా సింటమ్స్ ఉన్నాయని అడిగి, ఏమాత్రం చిన్న సింటమ్ కనిపించినా వాళ్ళకు టెస్ట్ చేసి వాళ్ళని క్వారంటైన్లో పెట్టి ఆ తర్వాత కన్ఫర్మ్ అయితే ఐసోలేషన్లో పెట్టి ట్రీట్మెంట్ చేశారు. ఇదేమి కొత్త సిస్టమ్ ఏమి కాదు. గతంలో మనం 1980sలోనే మలేరియా వర్కర్స్ అని ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు ఇంటింటికి వెళ్ళి మీ ఇంట్లో ఎవరికైనా చలి జ్వరం ఉందా అని చెబితే, ఒకవేళ చలి జ్వరం ఉందంటే వాళ్ళకి క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు ఇచ్చేసి వచ్చేవాళ్ళు. ఇది 1980s నుంచి ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి సిస్టమే. సో అలా చేయబట్టి ఇవాళ రోజున కేరళలో కేవలం ఒక 4 డెత్స్తో బయటపడినటువంటి రాష్ట్రం. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇండియాలో మొట్టమొదటి కేసు ఐడెంటిఫై అయింది కేరళలో. ఇవాళ అందరికన్నా ముందుగా బయటపడినటువంటి రాష్ట్రం కేరళ రాష్ట్రం. మరి అటువంటి మోడల్స్ మనకి ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ అటు ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇంప్లిమెంట్ అవుతున్నాయా, మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అంశం.
మరి కొంతమంది ముఖ్యమంత్రులేమో లాక్డౌన్ని ఎక్స్టెండ్ చేయమని, మరికొంతమంది ఏమో లాక్డౌన్ని ఎత్తివేయమని, మరికొంతమంది ఏమో లాక్డౌన్ని స్టేజ్ వైజ్గా ఎగ్జిట్ చేయమని చెబుతున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ లాక్డౌన్ ఎక్స్టెన్షన్ మీద కానీ లాక్డౌన్ ఎత్తివేయటం మీద కానీ ఏకాభిప్రాయం లేదు. సో ఎందుకు లేదు అని అంటే అందరూ కూడా చాలా కన్ఫ్యూషన్లో ఉన్నారు. ఇది ఎందుకు అనంటే ఇది ఒక ముందు నుయ్యి వెనక గొయ్యి లాంటి పరిస్థితిలాగా ఏర్పడింది. అంటే ఇటు హెల్త్ ఇంపార్టెంట్, అటు వెల్త్ ఇంపార్టెంట్. హెల్త్ కోసం అని చెప్పి వెల్త్ని ఇబ్బంది పెట్టలేం, వెల్త్ కోసం అని చెప్పి హెల్త్ని ఇబ్బంది పెట్టలేం. మనం ఇవాళ ఒక ఆరోగ్య అత్యవసర పరిస్థితిలో ఉన్నాం, అంటే ఒక హెల్త్ ఎమర్జెన్సీలో ఉన్నాం. రేపన్న రోజున ఇది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీగా రూపుదిద్దకూడదు. ఇది రూపాంతరం చెందకుండా ఉండాలి అంటే మీరు లాక్డౌన్ కావాలంటే ఎక్స్టెండ్ చేసుకోండి, ఇంకో 2 వారాలు ఎక్స్టెండ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఈ లాక్డౌన్ ఎక్స్టెండ్ చేయటం వల్ల కరోనా పూర్తిగా కట్టడి అవుతుంది అని అంటే నేనే కాదు, ఎవరైనా కూడా 2 వారాలు కాదండి 4 వారాలు కూడా ఎక్స్టెండ్ చేసుకోండి అని అంటాం, బాగానే ఉంది. కానీ కట్టడి అవుతుందని గ్యారంటీ ఉన్నదా? ఇటువంటి శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్ని అవలంబించకుండా కేవలం లాక్డౌన్ ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే దీనివల్ల ఎంత మాత్రము ఉపయోగం లేదు కదా, ఇంకా ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది. దీనివల్ల ఇప్పుడు కరోనా చావులు చూస్తున్నాం, రేపన్న రోజున కరువు చావులు కూడా చూడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చాలామంది ఇప్పుడు ఇది రంజాన్ సీజన్ అండి, రంజాన్ అయ్యేంత వరకు ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పి చాలామంది అంటున్నారు. సరే, మతపరమైనటువంటి అంశాలని పక్కన పెడితే ఇప్పుడు రంజాన్ ఉంది కాబట్టి రంజాన్ వరకు ఎక్స్టెండ్ చేస్తారు, బాగానే ఉంది. ఇప్పుడు ఈ శాస్త్రీయమైనటువంటి పద్ధతులు అంటే బిల్వారా మోడల్ని, కేరళ మోడల్ని, సౌత్ కొరియా మోడల్ని మనం ఇంప్లిమెంట్ చేయకుండా ఉంటే రేపన్న రోజున రంజాన్ తర్వాత దీన్ని ఒకవేళ లాక్డౌన్ని తీసేస్తే ఆ తర్వాత బోనాల పండుగ వస్తుంది. బోనాలు అప్పుడు ఎలా ఉంటుందో అందరికీ తెలిసింది. ఆ తర్వాత గణేష్ నవరాత్రులు వస్తాయి, ఆ తర్వాత దసరా నవరాత్రులు వస్తాయి. మరి బోనాల పండుగప్పుడు, గణేష్ నవరాత్రులప్పుడు, దసరా నవరాత్రులప్పుడు ఈ కరోనా వ్యాధి మళ్ళీ తిరగబెడితే మళ్ళీ లాక్డౌన్ పెట్టుకుంటూ పోతామా? ఇలాగే చేసుకుంటూ పోతే దీనికి అంతం ఎక్కడ? కాబట్టి ఆలోచించండి. లాక్డౌన్ కావాలంటే ఎక్స్టెండ్ చేయండి, ప్రాబ్లం లేదు. కానీ శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్ని అవలంబిస్తూ దీన్ని ఎక్స్టెండ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.